సో హాయ్ గైస్ చెప్పు. హలో గైస్, మేమైతే ఈరోజు స్విమ్మింగ్ పూల్ పోలీస్ సో మనం అందరం ఈ రోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోతుంటే మనం అందరం పొద్దు బ్లాగ్ తీసాం. గైస్ ఇంకా లేట్ చేయకుండా అయితే స్విమ్మింగ్ పూల్కి అయితే బయలుదేరాం. 4 బైక్లు వేసుకొని అయితే వెళ్ళాము. ఇంకా అందరం అయితే చాలా హ్యాపీగా అయితే బయలుదేరాం. చాలా రోజుల నుంచి స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. గైస్ ఇక్కడ చూడండి, ఇది పెద్ద పెగ్గోడు మా జానగాడు. ఏంట్రా ఇది పబ్జి ప్లేయర్. ఈయన ఆల్రెడీ 50 రూపాయలు పెట్రోల్ వచ్చుకొని ఇంత బిల్డప్ చేస్తారు. రాలే చాలా అడితే. సో గైస్ మేమైతే ఇక్కడ పెట్రోల్ వేయించుకుంటున్నాం మా ఊర్లో. చూడండి మా బ్యాచ్ అంతా 50 రూపాయల పెట్రోల్ ఎక్కువ లేదు. ఇంకా అందరూ అయితే పెట్రోల్ పోయించుకొని ఎమ్మిగనూరుకి అయితే బయలుదేరాం. గైస్ ఇక్కడ చూడండి మా ఊర్లో కొంచెం సందడిగా ఉంది. ఎందుకంటే తొందరలోనే జాతర అయితే ఉంది మా ఊర్లో. అందుకని కొంచెం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కేజీబీవి స్కూల్ అనమాట, లేడీస్ది. అలాగే దాని పక్కనే మా ఊరి హై స్కూల్ ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ గేమ్ అయితే ఆడుతున్నారు పిల్లలు. ఖోఖో గేమ్ అయితే ఆడుతున్నారు. ఇంకా లేట్ చేయకుండా మేము ఎమ్మిగనూరు అయితే బయలుదేరాం. ఇక్కడ చూడండి ఎమ్మిగనూరుకి అయితే వచ్చేసాము. ఆ తర్వాత ఇంక స్విమ్మింగ్ పూల్ రోడ్కి అయితే బయలుదేరాం. ఇక్కడ చూడండి ఇదే ఆ స్విమ్మింగ్ పూల్. గైస్ ఆల్రెడీ మా వాళ్ళు వచ్చారు కొంచెం స్పీడ్గా, మేమే కొంచెం లేట్ అయింది. ఇదే స్విమ్మింగ్ పూల్. ప్రతి దాంట్లో ఇద్దాం. సో హాయ్ గైస్, ఈరోజు అయితే స్విమ్మింగ్ పూల్కి వచ్చాము. స్విమ్మింగ్ చేద్దామని. ఇక్కడ చూడండి మా టీం అంతా. ఇది స్విమ్మింగ్ పూల్, ఇది మామూలుదే. ఇప్పుడైతే స్విమ్మింగ్ చేయడానికి పోదాం. నా బిల్లు కనుక ఎంతమంది ఇవే తగ్గించుకుంటే మంచిది. టైం దూకినాక వేసుకున్నాను. ఇదే స్విమ్మింగ్ పూల్, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము ఇంకా రెడీ అయితే అవుతాము. గైస్ ఇక్కడ చూడండి మా వాళ్ళు ముందుగానే బిల్ అయితే కడుతున్నారు స్విమ్మింగ్ పూల్కి. మొత్తం 9 మంది వచ్చాము. దాంట్లో 8 మంది అయితే స్విమ్మింగ్ అయితే చేస్తున్నాం. గైస్ ఇక్కడ చూడండి మా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇటు జిమ్ మ్యాన్. ఇక్కడ మనం పెట్టుకోవడానికి అన్నీ ఉంటాయి. మొత్తం జిమ్ బాడీ వల్ల వచ్చాడు. మా రాజుగాడు చదువుకున్నాడు. జూమ్ జూమ్ కాడు హలో చలో చూడు మధ్యనాడు ఎక్కడ పెట్టాడు. ఏ జాను ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో. గీత రాదు కదలే. టైటానిక్ లా టైటానిక్ కొడతాడు. గైస్ అందరూ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు మా టీం వాళ్ళు. ఇక్కడ చూడండి వాళ్ళకైతే ఈత వస్తుంది. ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనకైతే ఈత అయితే రాదు. మనకు ఈత వస్తే ఇట్లా చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ అయితే ఈత కొట్టను, డైరెక్ట్గా సముద్రంలోనే. ఇక్కడ చూడండి మా వాళ్ళు ఇంకా ఎరగదీస్తున్నారు. ఎగరడం దుమ్మకడం అయితే ఉంది. ఆ తర్వాత నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఇక్కడ చూడండి
ఆ తర్వాత నేను కూడా ఈత కొట్టడం అయితే ట్రై చేశాను, కానీ ఇవి మనకైతే సెట్ కావు, మనకు సముద్రాలే బెటర్ అని ఇంకా పైకి అయితే వచ్చేసా. రెడీయా? ఇక్కడ వదిలే చింపు, ఇక్కడ రాలే. ఇక్కడ మా వాళ్ళు అయితే చూడండి ఫోటోకి ఫోజులు ఎలా ఇస్తున్నారు గైస్. ఇంకా స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకున్నాక అందరైతే ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరాం. ఇంకా అందరిని అయితే పిలుస్తున్నాను. ఇక్కడ మా వాళ్ళు ఇంకా ఇద్దరు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు గైస్. మేమైతే ఇంక వెళ్తున్నాం, బయలుదేరుతున్నాము. ఆ తర్వాత అక్కడ సమోసాలు అయితే ఉంటే చెరో 2 అయితే తిన్నాము, కానీ వాటికి కూడా బిల్ పే చేయాల్సి వచ్చింది గైస్. ఇంకా మా వాళ్ళు ఇంకోసారి ట్రై చేస్తామన్నారు. ఇంకా టైం అయిందని ఇంకా కొంతమంది బిల్ కట్టలేదు, వాళ్ళు కూడా బిల్ కట్టేసి ఇంటికి వెళ్దామని అయితే బయలుదేరుతున్నాం. ఇంకా లేట్ అవుతుందని నేను మా తమ్ముడు అయితే బయలుదేరాం. మన సెకండ్ షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన స్క్రిప్ట్ అయితే రెడీగా అయితే ఉంది మన దగ్గర. దాన్ని ప్రింట్ తీసుకొని అలాగే ఇద్దరం అయితే చెరో 1 ప్లేట్ గోబీ అయితే తిన్నాము గైస్. ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.